ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఈ రాష్ట్ర మహిళలకు ఈరోజు అవమానం జరిగింది. ఒక రాష్ట్రానికి, ఒక ఇంటికి ఓ మహిళ ఎంత శ్రీరామ రక్షనో, ఒక రాష్ట్రంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఇట్లా ఒక రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అటువంటి ఒక మహిళలను ఈరోజు ఒక రండా రేవంత్ అయినటువంటి, ఒక నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అనే సీఎం అనే ఒక వ్యక్తి ఈరోజు అవమానించడం ఈరోజు చాలా విచారించదగినది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే మహిళా ఎమ్మెల్యేలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో బిడ్డ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న సీఎం అయినా కానీ, అదేవిధంగా ఆయన తొట్టు అయినటువంటి బట్టి విక్రమార్కైనా కానీ, వాళ్ళ మంత్రులైనా కానీ, ఎమ్మెల్యే అయినా కానీ ఎక్కడెక్కడ అడ్డుకుంటాం. మరి ఈరోజు విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తాం. బిడ్డ ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఈరోజు నువ్వు పైసలకు పీసీసీ పదవి కొనుక్కొని ఈరోజు పైసలు ఇచ్చి ఈరోజు ఢిల్లీ వ్యక్తులకు పైసలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. నువ్వా చెప్పేది? ఈరోజు ఒక రాష్ట్రానికి, ఒక దేశంలోనే తొలి హోంమంత్రి అయినటువంటి సబితా రెడ్డి, అదేవిధంగా ఈ తెలంగాణలోనే తొలి మహిళా మంత్రి అయినటువంటి సబితా రెడ్డి గురించి ఈరోజు నీచంగా మాట్లాడతావు. బిడ్డ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నేను ఎక్కడెక్కడ అడ్డుకుంటామని ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. గౌరవం లేకుండా ఈరోజు మీరు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్డుకుంటాం. ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థులుగా చెప్తాం. ఎందుకంటే ఒక నోటుకు దొరికిన దొంగను నువ్వు అలా మాట్లాడేది. రేవంత్ రెడ్డి